హలో ఫ్రెండ్స్, ప్రాపర్ సీక్వెల్ దించితే ఏ విధంగా ఉంటుందో ఈ దురంధర్ 2 నిరూపిస్తుంది భయ్య. ఏ సెంటర్ లేదు, బి సెంటర్ లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు, ప్రతి చోట కూడా ఈ మూవీ అయితే ఆకట్టుకుంది భయ్య. ప్రతి చోట పాజిటివ్ టాకే. 4 గంటలు ఉన్న సినిమా కూడా ఎక్కడా బోరు కొట్టలేదు అనే విధంగా ఫ్యాన్స్, అదేవిధంగా దురంధర్ పార్ట్ 1 ఫ్యాన్స్, సగటు మూవీ లవర్స్ కూడా చెప్తున్నారు భయ్య. 18+ కంటెంట్ అయినా కూడా, ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమా అయినా కూడా ప్రతి ఒక్కరూ థియేటర్కి ఒక తీర్థానికి వెళ్ళినట్టు పరిగెడుతున్నారు భయ్య. అందువల్ల ఈ మూవీ అయితే ఈరోజు రికార్డుల మీద రికార్డులు పెట్టబోతుంది. పార్ట్ 1 ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి 1300 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది. ఇప్పుడు ఈ పార్ట్ 2 అయితే 2000 కోట్లు ఈజీగా రాబట్టే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. గట్టిగా చెప్పాలంటే దంగల్ యొక్క 2024 కోట్ల రికార్డును కూడా బద్దలు కొట్టినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ అడ్వాన్స్ బుకింగ్సే చెప్పేస్తున్నాయి భయ్య, డే 1 రికార్డులే చెప్పేస్తున్నాయి. వెన్స్డే వేసిన పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే ఈ మూవీ అయితే 40 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టిస్తుంది. ఇదైతే చిన్న నెంబర్ కాదు భయ్య. ఇండియాలోనే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఈ మూవీ అయితే రికార్డ్ అయితే పెట్టింది. మొన్నటి వరకు ఈ రికార్డు పుష్ప పేరిట ఉండేది. ఆ మూవీ 23 కోట్లు ఏమో రాబట్టింది పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా. అలాంటిది ఆ సినిమా యొక్క రికార్డును బద్దలు కొట్టేసి 40 కోట్ల వరకు ఈ మూవీ అయితే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రాబట్టింది భయ్య. ఇంకా మన తెలుగులోను, తమిళనాడు, కర్ణాటక, అక్కడక్కడ రీజనల్ లాంగ్వేజ్లో ఈ మూవీ అయితే పెయిడ్ ప్రీమియర్స్ క్యాన్సిల్ అయినాయి భయ్య. లేదంటే 50 కోట్ల మార్కు దాటేది. మరి ఈ విధంగా వెన్స్డే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 40 కోట్లు రాబట్టింది. ఈరోజు థర్స్డే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఒక 75 కోట్లు రాబట్టింది. ఆ పెయిడ్ ప్రీమియర్స్ ఈ థర్స్డే ఈరోజు డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ కలిపే 115 కోట్ల మార్క్ అయితే దాటేస్తుంది భయ్య. ఈ విధంగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 100 కోట్ల మార్క్ అయితే దాటేసింది. ఇక ఆఫ్లైన్ సేల్స్లో ఒక 50 కోట్ల వరకు వచ్చే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. ఇక ఓవర్సీస్ నుండి అప్పుడే 9 మిలియన్ల మార్కు దాటేస్తుంది. ఆ విధంగా 40 కోట్ల వరకు గ్రాస్ అనేది ఓవర్సీస్ నుండి రాబట్టేసింది. ఈ లెక్క అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా సెకండ్ షో కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. మొత్తం మీద ఎలా చూసుకున్నా భయ్యా, 180 నుండి 200 కోట్ల వరకు ఈ మూవీ అయితే గ్రాస్ డే 1 పెట్టబోతుంది. 200 కోట్ల మార్కుతో ఈ మూవీ అయితే ఓపెన్ అవ్వబోతుంది. ఇదైతే చాలా పెద్ద నెంబర్ కింద చెప్పవచ్చు భయ్య. ఎప్పటి వరకు 200 కోట్ల పైన డే 1 రాబట్టిన సినిమాలు అంటే 3 మాత్రమే ఉన్నాయి. టాప్లో ఉన్నది పుష్ప 2 290 కోట్ల వరకు రాబట్టింది మేకర్స్ లెక్కల ప్రకారం. సెకండ్ ప్లేస్లో రెగ్యులర్ ఉంది, 223 కోట్ల వరకు రాబట్టింది. ఇక థర్డ్ ప్లేస్లో బాహుబలి 2 ఉంది, ఆ మూవీ 214 కోట్ల వరకు రాబట్టింది. మరి ఈ విధంగా ఇండియాలో ఇప్పటివరకు 200 కోట్ల పైన రాబట్టిన సినిమాలు అంటే ఈ 3. వాటి సరసన ఇప్పుడైతే దురంధర్ చేరబోతుంది భయ్య. ఇదైతే మామూలు అర్శం కాదు. ఎందుకంటే బాలీవుడ్కి లాంగ్ రన్ రికార్డు ఉంటుంది, కానీ ఈ విధంగా డే 1 రికార్డులు పెద్ద ఉండవు భయ్య. ఆ హిస్టరీని అంతా కూడా తుడిపేసి కొత్త హిస్టరీకి నాంది పలికింది భయ్య. ఈ విధంగా డే 1 ఈ మూవీ అయితే 200 కోట్ల వరకు గ్రాస్ రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ అంచనా ప్రకారం అసలు డే 1 ఈ మూవీ ఎంతవరకు రాబట్టచ్చో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. మరి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి భయ్య. థ్యాంక్ యూ.